కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 8కి చేరింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద గంగారాం కన్నుమూశారు. అర్ధరాత్రి 1:30 గంగారాం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గంగారాం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల వివరాలపై సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, కూకట్పల్లి కల్తీ కల్లు ఘటన మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది రంజిత్? నిఖత్, హైదర్ నగర్ ఆల్విన్ కల్లు సంబంధించిన ఏదైతే కల్తీ కల్లు ఘటన ఉందో దాంట్లో రోజు రోజుకు వచ్చేసి బాధితుల సంఖ్య పెరుగుతున్నది. దాంతో పాటుగా మృతుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పడం తప్పదు. ఎందుకనంటే గత రాత్రి 1:30 గంగారం అనే వ్యక్తి ఈఎస్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ నుంచి సీరియస్ కావడంతో గాంధీకి తరలించాడు. గాంధీలో అప్పటికే కూడా మృతి చెందినట్లు కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే దీంతో పాటుగా ఇప్పటికే 8 మంది మృతి చెందిన అఫీషియల్ గా కూడా మృతి చెందారు. వీటితో పాటు గత ఆదివారం రోజు ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి 4 కళ్ళు కంపౌండ్లలో 3 కంపౌండ్లలో దాదాపు ఒక్కొక్క కళ్ళు కంపౌండ్ లో 200 మంది కల్తీ కళ్ళు సేవించినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే దాదాపు 3 కళ్ళు కంపౌండ్ లో కలిసి దాదాపు 600 మంది వరకు కళ్ళుని సేవించారు ఆ రోజు. కానీ దానిలో ఇప్పటి వరకు అఫీషియల్ గా మాత్రం 30 నుంచి 40 మంది మాత్రం చికిత్స పొందుతున్నారు. ఆ చికిత్స పొందిన వాళ్ళలో వచ్చేసి ఇప్పటికే 8 మంది చనిపోయినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఏదైతే ఈ కల్తీ కల్లు ఘటన జరిగిందో ఈ కల్తీ కల్లు చెప్పిన బాధితులందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఏదైతే అరెస్ట్ చేసి కూడా ఇన్వెస్టిగేషన్ పరిస్థితి కనబడుతుంది. కానీ అసలు ఈ బాధితులు అనేది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చికిత్స పొందుతున్నారు అనేది కూడా అందరికీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. నిఖత్, దాంతో పాటు గత ఆదివారం కంటే ముందు కూడా ఒక 3 చనిపోయిన ఊర్లలో కూడా దహన సంస్కారాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు కూడా ఇదే జరిగినట్టుగా కల్తీ కల్లు జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. నిఖత్, రంజిత్, చెప్పండి, ఈ ఘటన జరిగింది కదా, అదే విధంగా కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఇలాంటివి కల్తీ కల్లు ఏమన్నా ఉంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ఏమన్నా తీసుకొని వాటిని క్లోజ్ చేయడం ఏమైనా జరిగిందంటారా? ఈ రోజు ఉదయం 7 గంటలకు కూకట్పల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటన స్థలం జరిగిన ప్రాంతంలోని పరిశీలించారు. దాంతో పాటుగా చనిపోయిన కుటుంబాలను కూడా పరామర్శించారు. అక్కడ చూసినట్లయితే గత రాత్రి 8 గంటల సమయంలో ఆబ్కారీ పోలీసులు ఒక లేఖని రిలీజ్ చేశారు. దీని ద్వారా ఇప్పటికే 4 కళ్ళు కంపౌండ్లు ఉన్నాయి. దాంట్లో 3 కళ్ళు కంపౌండ్లను సీజ్ చేశాము. దానికి సంబంధించిన 670 లీటర్ల కళ్ళును కూడా సీజ్ చేశాము. దానితో పాటు దాన్ని శాంపిల్ ని సేకరించేసి దాన్ని నారాయణగూడలోని ఏదైతే సీజింగ్ ఉందో ఆ సీజింగ్ పైన అంటే శాంపిల్స్ తీసుకొని కూడా దానిపైన విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. కానీ ఈ రోజు ఘటన జరిగిన స్థలంలో చూసినట్లయితే ఎలాంటి సీజ్ చేయలేదు. అధికారులు మాత్రం సీజ్ చేశామని చెప్తున్నారు. దాన్ని ఎలాంటి సీజ్ చేయలేదు. ఆ లోపలికి వెళ్లి కూడా స్థానిక అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూకట్పల్లి ఎమ్మెల్యే పరిశీలించి అధికారులు సీజ్ చేశామని చెప్తున్నారు అని అంటే దీని వెనకాల ఏముంది అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన ఈ కళ్ళు కంపౌండ్ వల్లనే వీటిని సీజ్ చేయట్లేదు. ఖచ్చితంగా వీటిని సీజ్ చేయాలి. ఏదైతే ప్రజల మధ్యలో ఉండే ప్రజావాసాలు ఉండే మధ్యలో ఈ కళ్ళు కంపౌండ్ ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి బయటికి తరలించే వారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రంజిత్.